ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే, అంతకుముందు మాజీ మంత్రి కూడా ప్రజలకు బాధ్యతాయుతంగా ఎలా మెలగాలో చెప్పాల్సిన ఆయన ఒక్కసారిగా కాంట్రవర్సీ కామెంట్లకు దిగారు. ఇంతకీ ఎవరైనా అంటారా? ఆయనే గుమ్మనూరు జయరాం. ఇంతకీ ఆయన ఏం మాట్లాడాడు? ఎందుకు ఆయన మాటలు వివాదాన్ని రేపుతున్నాయో మీరే చూడండి. మీడియా అంటే నాకు లెక్కలేదు, ఇష్టం వచ్చినట్లు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా. ఇది ఓ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మాట్లాడిన తీరు. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్తూ కంట్రోల్ తప్పారు. వ్యతిరేకంగా వార్తలు రాస్తే నిరూపించకపోతే లేపేస్తా అన్నట్లుగా విరుచుకుపడ్డారు. ఏమన్నా అనుకోవచ్చు, మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్ కైనా అడగండి, ఉందా క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడదాం, ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుబెడతారా? మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. ఎక్కడైనా ఆరోపణలు వస్తే సదరు ఆరోపణలలో నిజం లేదని, అవసరమైతే ఎంక్వైరీ చేయించుకోవాలని సవాళ్లు విసరడం కామన్. కానీ ఇలా నిరూపించకపోతే అంతు చూస్తామంటూ బెదిరించడంపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా, కబ్జా చేయకపోతే తల ఎత్తుకొని నడుస్తా. మీరు ఎవరైనా అడిగేదంటూ ఉంటే అడగండి. బుధవారం గుంతకల్ శివార్లలోని గృహ నిర్మాణాల లేఅవుట్లలో అధికారులతో కలిసి పర్యటించారు ఎమ్మెల్యే. ఆ తర్వాత ఇక్కడి లబ్ధిదారుల సమస్యల గురించి ఆరా తీశారు. అర్హత ఉన్నవారికి ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గుమ్మనూరు ఇలా టంగ్ స్లిప్ అయ్యారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి కూడా ఇలా వ్యవహరించడంతో గుమ్మనూరు తీరు చర్చనీయాంశంగా మారింది.